సంక్రాంతి. ఈ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది పండుగ మాత్రమే కాదు కదా, అదొక అనుభూతి, ఒక అందమైన జ్ఞాపకం. సరే, ఈరోజు మనం ఆ ఫ్యాక్ట్స్, డేట్స్ పక్కన పెట్టి అసలు సంక్రాంతి ఆత్మ ఏంటి, ఆ ఫీలింగ్ ఏంటి అనేది పట్టుకునే ప్రయత్నం చేద్దాం. మనమందరం కలిసి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదామా? అంతా మొదలయ్యేది ఇక్కడే. ఊహించుకోండి, చలికాలంలో ఒక తెల్లవారుజాము, ఇంకా సూర్యుడు కూడా కళ్ళు తెరవలేదు. అప్పుడప్పుడే ఓ పల్లెటూరు మెల్లగా నిద్రలేస్తోంది. ఆ నిశ్శబ్దంలోనే పండుగ అలికిడి మొదలవుతుంది. ఆ టైంలో గాలిలోనే ఏదో తెలియని ఓ ప్రత్యేకత. ఇళ్ల ముందు ముగ్గులేస్తుంటే ఆ పొడిచేసే సన్నని శబ్దం, అటువైపు చూస్తే గొబ్బెమ్మల చుట్టూ పిల్లల కేరింతలు, వాళ్ల నవ్వులు, ఆ చలికి వెచ్చదనాన్నిచ్చే భోగి మంటలు, ఇవన్నీ ఆ ఉదయానికి ప్రాణం పోస్తాయి కదా. సో ఈ పండగలో మన మొదటి అడుగు భోగి. భోగి అనగానే మనకు గుర్తొచ్చేది ఆ భోగిమంట. అది కేవలం మంట కాదండి, పాతదంతా వదిలేసి కొత్తదనాన్ని ఆహ్వానించే ఒక పవిత్రమైన అగ్ని అన్నమాట. మనం ఆ మంటల్లోకి చూస్తే ఏముంటుంది? పాత కుర్చీలు, విరిగిన సామాన్లు. కాని నిజానికి అక్కడ కాలిపోతున్నది అవి మాత్రమే కాదు, మనలో పేరుకుపోయిన పాత భారం కూడా. అక్కడ వేసే ప్రతి వస్తువు మనం వదిలేయాలనుకుంటున్న దానికి ఒక సింబల్, ఒక ప్రతీక. అవును, అసలు భోగి సారాంశం అంతా ఈ ఒక్క మాటలోనే ఉంది. మా అమ్మ ఎప్పుడూ అనేవారు, కొత్తది రావాలంటే పాతది పోవాలిరా అని. ఎంత నిజం చెప్పండి. ఇది వస్తువులకే కాదు, మన ఆలోచనలకి, మనసులో ఉన్న బరువులకు కూడా వర్తిస్తుంది. అంటే ఇక్కడ రెండు పనులు ఒకేసారి జరుగుతున్నాయన్నమాట. ఒకవైపు పాత సామాన్లు మంటల్లో వేసి ఇంటిని క్లీన్ చేస్తున్నాం, మరోవైపు అదే మంటల్లో మన పాత బాధల్ని, అలసట్ని కూడా వదిలేస్తున్నాం. సో ఇల్లు, మనసు రెండూ ఒకేసారి శుభ్రపడిపోతాయి. సరే, భోగి అయిపోయింది. ఆ తర్వాత వచ్చేదే అసలైన పండగ రోజు, సంక్రాంతి. ఆ రోజు ఉదయం చూడాలి, ఆ సూర్యుడు కూడా ఏదో కొత్త వెలుగుతో నవ్వుతున్నాడా అనిపిస్తోంది. అంతా ఒక కొత్త ఆశ, కొత్త ఉత్సాహం, అద్భుతంగా ఉంటుంది. ప్రతి పండగకి ఒక స్పెషల్ స్మెల్ ఉంటుంది కదా. మరి సంక్రాంతి స్మెల్ ఏంటి? ఆ వేడివేడి అరిసెల వాసన, ఆ పొంగలి తీయని సువాసన, ఇంకా మనం వేసుకున్న కొత్త బట్టల మెరుపు. ఆ వాసనలే పండగొచ్చేసింది అని మనకు గుర్తు చేస్తాయి. సంక్రాంతి రోజున ఒక చాలా అందమైన సంప్రదాయం ఉంది. అదేంటంటే, ఊర్లో ఉన్న పెద్దవాళ్ల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ల కాళ్లకి నమస్కారం పెట్టాలి. అప్పుడు వాళ్లు మన తలమీద చెయ్యవేసి బాగుండాలి అని మనస్ఫూర్తిగా దీవిస్తారు. ఆ ఒక్క క్షణం, అదే ఈ పండక్కి అసలైన గిఫ్ట్ అనిపిస్తోంది. కరెక్ట్. సరిగ్గా ఆ మూమెంట్లోనే మనకు అసలు విషయం స్ట్రైక్ అవుతుంది. సంక్రాంతి అంటే పండించేది పొలాల్లో మాత్రమే కాదు, మనస్సుల్లో కూడా. ఆ పెద్దల దీవెనలున్నాయి చూసారా, అదే ఆ రోజు మనం అందుకునే నిజమైన పంట. సరే, ఇప్పుడు మన దృష్టిని పొలాల వైపు మళ్లిద్దాం. చేదికొచ్చిన ఆ పంటను చూస్తూ మా తాతయ్య అనేవారు, ఈ పంటలో నా ఏడాది కష్టముందర్రా అని. ఆ ఒక్క మాట చాలు. సంక్రాంతి అంటే జస్ట్ సెలబ్రేషన్ కాదు, అది రైతు కష్టానికి, ఆ భూమికి మనం థ్యాంక్స్ చెప్పుకునే రోజని చెప్పడానికి. ఆ తర్వాత పండగలో మూడో రోజు కనుమ. ఈ రోజు మన జీవితంలో, మన పంటలో మనతో పాటు కష్టపడిన మూగ జీవాలకు రెస్పెక్ట్ ఇచ్చే రోజనమాట. ఆ రోజు ఊళ్లల్లో చూస్తే ఆ దృశ్యమే వేరు, చాలా అందంగా ఉంటుంది. ఏడాది మొత్తం మనతో పాటు కష్టపడిన ఎద్దులని శుభ్రంగా కడిగి, వాటికి పూలదండలు వేసి కొమ్ములకు రంగులు పూస్తారు. వాటిని కూడా ఆ పండగలో ఒక భాగం చేస్తారు. ఇంత గౌరవం ఎందుకిస్తాం? దానికి మా అమ్మ చెప్పిన ఈ మాటలోనే ఆన్సరుంది. అవే మన జీవితాన్ని నడిపించేవి. నిజమే కదా? అవి పొలంలో కష్టపడకపోతే మన లైఫ్ ముందుకెలా సాగుతుంది? ఆ కృతజ్ఞతే ఈ గౌరవం. అప్పుడు మనకు ఒక నిజం అర్థమవుతుంది. సంక్రాంతి అనేది కేవలం మనుషుల పండగ కాదు, మనతో పాటు బ్రతికే, మనకి హెల్ప్ చేసే ప్రతి జీవి పండగ ఇది. ఇది జీవకారుణ్యానికి, మనం కలిసి బ్రతకడానికే ఒక గొప్ప సింబల్. సరే, పగలంతా ఈ వేడుకలన్నీ అయిపోయాయి. ఇక సాయంత్రం ఆ వాతావరణం ఇంకాస్త ఉత్సాహంగా మారుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద ఆడంబరాలు అక్కర్లేదు, కావాల్సిందల్లా మనుష్యుల మధ్య కనెక్షన్, అంతే. సాయంత్రం ఆకాశం వైపు చూస్తే చాలు, రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. నా పతంగెక్కువ పైకి వెళ్ళింది, కాదు నాది అంటూ ఓ ఫ్రెండ్లీ కాంపిటీషన్. ఆ పోటీ మధ్యలో నవ్వులు, కబుర్లు, అసలు మోడే వేరు. నాకు బాగా నచ్చిన ఒక మాట ఉంది. ఆ రోజు ఎవరికీ మొబైల్ ఫోన్ అవసరం రాలేదు, మనుషులే ఒకరికొకరు సరిపోయారు. ఎంత గొప్ప మాట చెప్పండి.
టెక్నాలజీకి దూరంగా మనుషులకి దగ్గరగా ఉండటమే కదా నిజమైన పండగంటే. సరే, ఇన్ని వేడుకలు, ఇన్ని సంప్రదాయాలు, ఈ బంధాలు ఇవన్నీ చూశాక ఒక క్వశ్చన్ వస్తుంది కదా, అసలు ఈ పంట పండగ యొక్క అసలైన మీనింగ్ ఏంటి? దానికి సమాధానమే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది. అదే హృదయాల పంట. సంక్రాంతి అసలు సిసలైన సారాంశం ఇదే. చూడండి, సంక్రాంతికి 2 పంటలుంటాయి. ఒకటి రైతు పొలంలో పండించే పంట, ధాన్యం. రెండోది మనం మనుషుల మధ్య పండించుకునే పంట, అనుబంధాలు. ఒకటి మన కడుపు నింపితే రెండోది మన మనసుని నింపుతుంది. అందుకే చివరికి మనం తెలుసుకోవాల్సిన నిజం ఒక్కటే: సంక్రాంతి అంటే కేవలం పొలాల్లో పంటలు పండటం కాదు, మనస్సుల్లో ప్రేమలు, అనుబంధాలు పండటం. సో ఫైనల్గా సంక్రాంతి అంటే పాతదాన్ని వదిలేసి కొత్త ఆశలతో లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయడం. ఆ పండగ వచ్చినప్పుడు ఊరు మాత్రమే కాదు, మనస్సు కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. అందుకే ఇది కేవలం ఒక పండగ కాదు, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక విధానం.